హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అంగన్వాడీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ రావడం జరిగింది. ఏకంగా 5,000 అంగన్వాడీ జాబ్స్ను ఫిల్ చేయడానికి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నోటిఫికేషన్ ఇది రాదు. మనకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ప్రజెంట్ ఏ జిల్లాల వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ ఎవరికి ఈ 5,000 అంగన్వాడీ జాబ్స్ అనేవి ఉన్నాయి, ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తాను. అండ్ ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఈ జాబ్కి కన్నా మనం సెలెక్ట్ అయితే మనకి మన ప్రాంతంలోనే పోస్టింగ్ అనేది ఇస్తారు. ఒకవేళ మీరు విలేజ్కి సంబంధించిన వాళ్ళైతే మీ పంచాయతీ పరిధిలో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. మీ విలేజ్లో కానీ లేదా మీ పక్క విలేజ్లో కానీ ఎక్కడ వేకెంట్ పోస్ట్ అనేది ఉంటే అంగన్వాడీకి సంబంధించి అక్కడ ఇస్తారు. ఒకవేళ మీరు టౌన్ లేదా సిటీకి సంబంధించిన వాళ్ళైతే మీకు మీ వార్డు పరిధిలో జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీ దగ్గర ప్రాంతంలోనే మీ ఇంటికి దగ్గరగా ఉండి మీరు ఈ అంగన్వాడీ జాబ్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు తెలియజేస్తాను. అండ్ అంతేకాకుండా మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మనం ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచి మీరు జాబ్కి సెలెక్ట్ అయితే మీకు జాబ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ వీడియోలో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి మొదటగా అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఒక 2 మినిట్స్లో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో చాలామంది అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు చాలా తప్పులు చేస్తున్నారు. చిన్న తప్పు చేసినా కూడా మీ అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది, తీసుకెళ్ళి చెత్తబొట్టులో పడేస్తారు. కాబట్టి మీరు ఫిలప్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో మొదటగా ఇది అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అండి. దీనికి కావాలంటే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఈ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రింట్ తీసుకొని మీరు ఫిలప్ చేయాలి. ఇక్కడ దరఖాస్తు చేయు అంగన్వాడీ కేంద్రం పేరు ఏంటి అనేది మీరు ఇక్కడ రాయాలి. సో ఇది ఎక్కడ దొరుకుతుంది, మనం ఎక్కడ అప్లై చేయాలి అనేది అంటే, మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా మీ జిల్లాకు సంబంధించి, ఆ జిల్లా నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటుంది ఎక్కడెక్కడ అంగన్వాడీ జాబ్స్ ఉన్నాయి అనేది. సో మీరు ఏ అంగన్వాడీ కేంద్రానికి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ పేరు ఏంటి అంటారు. అంటే మీరు అంగన్వాడీ కార్యకర్త పోస్ట్కి అప్లై చేస్తున్నారా, లేదా అంగన్వాడీ హెల్పర్ పోస్ట్కి అప్లై చేస్తున్నారా, లేదా అంగన్వాడీలో మినీ అంగన్వాడీ టీచర్ అని ఉంటుంది, ఆ పోస్ట్కి అప్లై చేస్తున్నారా, ఈ మూడిట్లో ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అభ్యర్థి పేరు. సో ఈ అభ్యర్థి పేరు అనేటువంటి చోట మీ యొక్క 10వ తరగతి మార్క్స్ కార్డులో ఏ విధంగా పేరుందో అదే మీరు ఇక్కడ రాయాలి. లేదు నాకు ఆధార్ కార్డులో ఒక విధంగా ఉంది, 10వ తరగతిలో ఒక విధంగా ఉంది, లేదా ఇతర సర్టిఫికేట్లో ఇంకో విధంగా ఉంది, నేను ఏది రాయాలంటే 10వ తరగతిలో ఉన్నటువంటి పేరునే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మిగిలిన వాటిలో తప్పు ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోండి, బట్ 10వ తరగతిలో మార్క్ లిస్టులో ఉన్నటువంటి పేరే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ భర్త పేరు ఇక్కడ రాయండి. నెక్స్ట్ చిరునామా దగ్గర మీ యొక్క డోర్ నెంబరు, గ్రామము, వీధి, పంచాయతీ, మండలము, పిన్ కోడ్ ఇవన్నీ వేయండి. నెక్స్ట్ ఫోన్ నెంబర్, మీకు ల్యాండ్ లైన్ నెంబర్ ఉంటే ఇక్కడ రాయండి, లేదంటే ఇక్కడ డాష్ పెట్టేయండి. ఏది కూడా బ్లాంక్గా వదలద్దు. మీకు సంబంధించింది కాకపోతే అక్కడ బ్లాంక్ పెట్టి వదలండి, ఓకేనా? సో ఒక లైన్ గీసేసి వదలండి, అంతేగాని బ్లాంక్గా వదిలేశారనుకోండి, ఏమి రాయకుండా వదిలేస్తే మాత్రం మీకు అక్కడ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది రాయండి. నెక్స్ట్ విద్యార్హతలు, మీకు 10థ్తో పాటుగా ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ ఇంకా ఏదైనా చేసుంటే దానికి సంబంధించి మీరు ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ పుట్టిన తేదీ, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ ఎంత, నెల ఎంత, సంవత్సరం ఎంత అనేది ఇక్కడ రాయండి. నెక్స్ట్ నివాసము దగ్గర ఏంటి అంటే మీరు రాయాల్సింది మీ యొక్క స్థిర నివాసం ఎక్కడున్నారు, ఊరు పేరు అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ కులము, క్యాస్ట్ అనేది రాయాలి. క్యాస్ట్లో మళ్ళీ సబ్ క్యాస్ట్లు ఉంటాయి. బీసీ అనుకోండి, బీసీలో ఏబిసిడిఈ అని ఉంటాయి. ఎస్సీ అనుకుంటే అందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని ఉంటాయి. అది ఏంటి అనేది మీరు ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఆదాయం ఎంత అనేది ఇక్కడ రాయండి సంవత్సరానికి.
నెక్స్ట్ అనుభవము. అనుభవం ఏమన్నా ఉంటే అది ఇక్కడ రాయండి, లేకపోతే అవసరం లేదు. ఆ అనుభవం కూడా మీరు ఇంటర్మీడియట్ బోర్డు లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నిర్వహించిన ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ లేదా కృషి మరియు ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ లేదా ఈసీఈ వర్కర్లుగా వర్క్ చేసుంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ వితంతువ అంటే భర్త మరణించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అవును అని టిక్ చేసుకోండి. అవును అని టిక్ చేస్తే మాత్రం ఆ సర్టిఫికెట్ అనేది ఉండాలన్నమాట, మీ దగ్గర డెత్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. నెక్స్ట్ మీరు వితంతువులైండి మైనర్ పిల్లలు కనుక మీకు ఉంటే అవును అని రాసుకోండి, లేదంటే లేదు అని రాయండి. మీరు అనాథ అయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్ అనేది పెట్టాలి. వికలాంగులు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, మీరు అయితే ఎస్ అని లేకపోతే నో అని రాయండి. ఇక్కడ అభ్యర్థి సంతకం అని ఉంది కదా, ఇక్కడ మీరు సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది రెడీ అయిపోయింది, మీరు ఫిల్అప్ చేసేస్తారు. సింపుల్గా మీరే మీ ఇంట్లో కూర్చొని అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్కి మనం అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూద్దాం. డియర్ ఫ్రెండ్స్, అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మన దగ్గర తప్పనిసరిగా ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటివి అంటే, ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మన దగ్గర తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటుగా నేటివిటీ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మా దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఏంటి ఈ నేటివిటీ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే, మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తారు, మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి ఆ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు అనేది ఉండాలి, అండ్ ఓటర్ ఐడి కూడా తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మీరు 10th కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏది చదివి ఉంటారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. మార్క్ షీట్స్ ఉండాలి, అలాగే లాస్ట్లో ఏదైతే చదివారో దానికి సంబంధించిన టీసీ కూడా మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి, అండ్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి కేటగిరీ సర్టిఫికేట్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి కూడా సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎవరైనా భర్త మరణించిన వాళ్ళు ఉంటే ఆ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఇవి మనము అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్. ఇక ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి నేను థంబ్నెయిల్లో క్లియర్గా మీకు మెన్షన్ చేశాను. ఏంటి అంటే, మనకు ఈ అంగన్వాడీ జాబ్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉండదు, డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు అని చెప్పాను. అయితే ఏ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు, ఎవరిని పిలుస్తారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి. సెలక్షన్ ప్రొసీజర్ అనేది అంగన్వాడీ జాబ్స్కి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. సో మొదటగా మీరు 10వ తరగతి మొత్తం 100 మార్కులకి సెలెక్షన్ చేస్తారండి. ఈ 100 మార్కుల్లో మీరు 10వ తరగతి పాస్ అయి ఉంటే మీకు 50 మార్కులు ఇచ్చేస్తారు. ఏం ఎగ్జామినేషన్ ఏం కండక్ట్ చేయరు, మీరు 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు మీకు 50 మార్కులు ఇచ్చేస్తారు. ఇక ఎక్స్పీరియన్స్ ఉంటే మరొక 5 మార్కులు ఇస్తారు. అది ఎక్స్పీరియన్స్ అనేది దేంట్లో ఉండాలి అంటే, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ అన్నా చేసి ఉండాలి, లేదా కృషి లేదా ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అన్నా చేసి ఉండాలి, లేదా ఈసీఈ వర్కర్లుగా వర్క్ చేసి ఉండాలి. ఈ మూడిట్లో ఏదన్నా ఉంటే మీకు 5 మార్కులు ఇస్తారు. ఇక విడో అంటే భర్త మరణించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ భర్త మరణించి మైనర్ చిల్లలు కన ఉంటే, అంటే చిన్నపిల్లలు కన ఉంటే మీకు మరొక 5 మార్కులు అనేది ఇస్తారు. అలాగే ఆర్ఫాన్ తల్లిదండ్రులు ఇద్దరూ లేనటువంటి ఎవరైనా ఉంటే మీకు 10 మార్కులు ఇస్తారు. నెక్స్ట్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 మార్కులు ఇస్తారు. ఓరల్ ఇంటర్వ్యూ, ఈ ఓరల్ ఇంటర్వ్యూ అనేది 20 మార్కులకు ఉంటుంది. ఈ ఓరల్ ఇంటర్వ్యూలో డిక్టేషన్ టెస్ట్ అనేది పెడతారండి. అంటే మనకి ఏదైనా పదాలు చెప్తారు, వాటిని తెలుగులో మరియు ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుందన్నమాట. ఇది మాత్రమే ఓరల్ ఇంటర్వ్యూలో ఉంటుంది. ఇది 20 మార్కులకి పెడతారు. ఈ విధంగా టోటల్గా 100 మార్కులకి మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇది సెలక్షన్ ప్రొసీజర్. ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు, మనం ఎగ్జామినేషన్స్ ఏం రాయాల్సిన అవసరం లేదు, అది మీరు గమనించాలి ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి. అలాగే అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఏమీ ఉండదు, మనము ₹1 అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు గన క్వాలిఫికేషన్ ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోండి. ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అండ్ ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లికేషన్ చేయాలి అంటే మన ఏజ్ ఎంత ఉండాలి అంటే 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ 10వ తరగతి తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి. కొన్ని ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే
అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ అంగన్వాడీ జాబ్స్‌కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో, మనము ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తాము. దీంతో పాటుగా కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రెడీ చేసుకుంటాం. ఏం కావాలనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సర్టిఫికేట్స్ అనేది ఏమేమి కావాలనేది లిస్ట్ అనేది ఆల్రెడీ చెప్పాను. సో, అవన్నీ కూడా తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి ఐసీడీఎస్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడ ఇచ్చి వాళ్ళు మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొని వచ్చుకోవాలి. ఓకేనా? సో, ఏ విధంగా అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్‌తో పాటుగా దానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్‌కి వెళ్ళి అప్లికేషన్ అనేది అక్కడ సబ్మిట్ చేసి మీరు రిసిప్ట్ అనేది తీసుకోవాలి. మరి ఎప్పుడు మేము అప్లై చేసుకోవాలి? మా ప్రాంతంలో లేదా మా జిల్లాలో నోటిఫికేషన్ వచ్చింది అని మాకెలా తెలుస్తుంది అంటే దానికోసమే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జాబ్ నోటిఫికేషన్ విడుదలైనా కూడా వెంటనే అంగన్వాడీ జాబ్స్‌కి సంబంధించి వీడియోని చేస్తాం. ప్రతి ఒక్క జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వితిన్ 1 డేలో నేను వీడియో చేసి మన ఛానల్‌లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో, మీరు అంగన్వాడీ జాబ్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేకెంట్‌గా ఉన్నటువంటి 5,000 అంగన్వాడీ జాబ్స్‌ను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాము అని స్వయంగా ఆ శాఖకు సంబంధించి అంటే ఐసీడీఎస్ శాఖ ఏదైతే ఉందో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ మనకి క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 5,000 ఆయా అంటే అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందన్నారు. మొదటి విడతలో 13 జిల్లాల్లో 2,645 పోస్టులు భర్తీ చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు కూడా ఇచ్చామని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో త్వరలోనే నోటిఫికేషన్స్ ఇస్తామని, ఈ నియామక ప్రక్రియ జిల్లాల వారీగా జరుగుతుందని ఆవిడ క్లియర్గా మనకి న్యూస్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. మరి ఏ ఏ జిల్లాల్లో ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చాయి, ఇంకా ఏ జిల్లాలో నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. డియర్ ఫ్రెండ్స్, అంగన్వాడీ జాబ్స్కు సంబంధించి జిల్లాల వైజ్గా నోటిఫికేషన్లు విడుదల చేసినప్పుడు మన వెబ్సైట్లో ఒక పేజ్ అనేది నేను మీకు క్రియేట్ చేశాను. ఇందులో ఒక టేబుల్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 28 జిల్లాల యొక్క లిస్ట్ అనేది ఇందులో ఇచ్చాను. ఈ లిస్టులో భాగంగా ఏదైతే అంగన్వాడీ జాబ్స్కు సంబంధించి జిల్లాకి నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఇక్కడ పక్కన క్లిక్ హియర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆ పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా నోటిఫికేషన్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ కొన్ని జిల్లాలకి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేశారు. మరికొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది. అన్ని జిల్లాలకు సంబంధించి కూడా వితిన్ 1 or 2 మంత్స్లో మనకి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. వచ్చిన వెంటనే నేను మీకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. సో, మిస్ అవ్వకుండా ఉండడానికి మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ అంగన్వాడీ జాబ్స్కు సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అంటే అంగన్వాడీ వర్కర్ జాబ్స్కి 11,500 రూపాయలు, మినీ అంగన్వాడీ టీచర్కి 7,000 రూపాయలు, అలాగే అంగన్వాడీ హెల్పర్కి కూడా 7,000 రూపాయల మినిమం శాలరీ అనేది మనకి వీళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో, మీరు మిస్ అవ్వకుండా ఉండాలి ఈ జాబ్ అప్డేట్స్ అంటే తప్పనిసరిగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అంగన్వాడీ జాబ్స్ కోసం మీ వెయిట్ చేస్తుంటే తప్పనిసరిగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వాళ్ళు కూడా డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా పొందుతారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.